హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. సో తమ్నైల్ అయితే చూసారు కదా, ఇదైతే వినాయక నిమజ్జనం వ్లాగ్ అన్నమాట. నిమజ్జనం రోజునే ఆఫ్టర్నూన్ అయితే భోజనాలు పెట్టి ఈవినింగ్ అయితే వినాయక నిమజ్జనం చేస్తారు. ఇంకా మేమైతే భోజనాలకు వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ అయితే ఏమేమి ఐటమ్స్ పెట్టారో ఈ వీడియోలో మీకు చూపించడం కోసం మొత్తం అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ప్లేట్ లో వేయించేసుకున్నాను. ఇంకా అక్కడైతే 2 రకాల ప్రసాదాలు, కాజా, ఉండ్రాళ్ళు, వడ, అరటికాయ బజ్జీ, ఇంకా 2 కర్రీస్, పులిహోర, బిర్యానీ అయితే వేశారు. ఇంక ఈ అరటిపండు చూసారా, ఈ ఇయర్ అయితే మా మమ్మీ వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు కలిపి అరటిపళ్ళు అయితే వేయించారు. భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నిమజ్జనం చేస్తారని చెప్పాను కదా. సో ఇప్పుడు వినాయకుడిని గుడి నుంచి బయటకు అయితే తీసుకొస్తున్నారు నిమజ్జనం చేయడానికి. అందుకే ఇక్కడ అందరూ అలా నించుని చూస్తున్నారు. సో మేము కూడా వెళ్ళి అక్కడ నించున్నాము. ఇంక ఇక్కడ చూసారా, డప్పులు అవి కొడుతూ వినాయకుడిని అయితే బయటకు తీసుకొస్తున్నారు. ఇంకా రోజు అయితే పిల్లలదే హడావిడి అనమాట. ఇంక చిన్నపిల్లలు అయితే మామూలుగా హడావిడి చేయలేదు. ఇంకా వినాయకుడిని అయితే బయటకు తీసుకొస్తున్నారు. మా వినాయకుడిని అయితే ఇలా తల మీద పెట్టుకుని ఊరంతా తిప్పుతారు. చాలా మంది పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు కదా, మా గుడి దగ్గర అయితే ఎప్పుడు ఇలా చిన్న విగ్రహమే, అది కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని మాత్రమే పెడతారు. ఇంకా వినాయకుడిని బయటకు తీసుకురాగానే ఇలా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అప్పుడైతే నిమజ్జనానికి పంపిస్తారు. అసలు వినాయక నిమజ్జనం అయ్యి ఇప్పుడు 15 days అవుతుంది. కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అసలు ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి బద్ధకం వచ్చేసింది అనమాట. ఇంక ఈ రోజు వాయిస్ ఇద్దాం, రేపు వాయిస్ ఇద్దాం అని అలా గడుపుకుంటూ వచ్చేసాను ఇప్పటి వరకు. ఫైనల్ గా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ వినాయకుడికి దండం పెట్టుకుంటున్నారు. సో మేము కూడా వెళ్ళి వినాయకుడికి అయితే దండం పెట్టుకుని వచ్చేసాము. వినాయకుని ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. ఇలా కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వస్తారు. ఇంకప్పటి వరకు మేము ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చుని ఉన్నాము. ఈ పిల్లల్ని చూసారా, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అసలు ఒకరి మీద ఒకరు కలర్స్ వేసేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే. ఇంక వీళ్ళైతే డాన్సులు వేస్తూ క్రాకర్స్ కాలుస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వినాయకుడు కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత వినాయకుడి పేటని ఒకరికొకరు మార్చుకుంటూ వాళ్ళ తల మీద పెట్టుకుని ఒక 2-3 అడుగులు అయితే వేస్తారనమాట. సో ఇంక నేను మా సిస్టర్ కూడా అలా పేటని తల మీద పెట్టుకుని నడిచాము. ఇంకా మా వినాయకుడి నిమజ్జనం అండ్ అన్నదానం అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.